నమస్కారం, వెల్కమ్ టు 1 టీవీ న్యూస్. నేటి సమాజంలో ప్రతి విద్యార్థికి చదువుతో పాటు సంగీతం, నాట్యం వంటి కళలు నేర్చుకోవడం ఎంతో అవసరమని ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ప్రభాకర్, డాక్టర్ విజయ్ కుమారి అన్నారు. స్థానిక ఎల్ఐసి కాలనీలో జేఎస్ కల్చరల్ అకాడమీ వార్షికోత్సవం సందర్భంగా ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు వివిధ కళలు నేర్చుకుంటున్న విద్యార్థులకు మెమంటోస్, ప్రశంసా పత్రాలు అందించారు. ఈ సందర్భంగా రోటరీ క్లబ్ అధ్యక్షుడు నాడబాల గణేష్ మాట్లాడుతూ విద్యార్థులు అనేక మానసిక ఒత్తిళ్లతో అనారోగ్యం పాలవుతున్నారు. వారి మానసిక ప్రశాంతతకు, ఎదుగుదలకు, ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోవడానికి ఇలాంటి కళలు ఎంతో అవసరమన్నారు. ఈ కల్చరల్ అకాడమీలో ఇక్కడ పార్టిసిపేట్ ఎంతమంది ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇక్కడే ఒక ప్రోగ్రాం ఏర్పాటు చేసి వారందరికీ కూడా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి అలాగే ఇక్కడ వచ్చినటువంటి 14 మందిని చూస్తేనే చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వీరిలో ముఖంలో ఉన్నటువంటి తేజస్సు మనలో ఎవరిలో కూడా లేదు. కారణం ఏమన్నా అంటే ఆ యొక్క నాట్యమే వారిలో అంత గొప్ప కళను తీసుకొని వచ్చింది. భారతదేశ మన నాగరికతకు చిహ్నము. ఈ కళలు అంతరించిపోతున్న ఈ సమయంలో ఇక్కడ దీన్ని గొప్పగా ఇక్కడ భావించి వారి తల్లిదండ్రులు ఇక్కడ పంపించి పిల్లల్ని చక్కగా నాట్యం నేర్పించడం అనేది చాలా గొప్ప విషయం. మన భారతదేశంలో ఏర్పాటు నేర్చుకున్నటువంటి కళను ఇతర దేశాల్లో నేర్చుకుని బయట గొప్పగా వారంతా కూడా ఖ్యాతిని గడిస్తున్నారు. మనము గతంలో ఎంత ముందున్నామో ఇప్పుడు అంత వెనకబడిపోయాము. ఇలాంటి కళలను పోషిస్తున్నటువంటి జాన్ సార్ గారు, సోమా మేడం గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ విచ్చేసినటువంటి పెద్దలకు మరియు చిన్నారి తల్లులకు నా నమస్మాంజలు. కళ కేవలం వరం, అది కృషి, సాధన, స్వయంవరం. జేఎస్ కల్చరల్ అకాడమీ చిన్నారులు ఈ మధ్య మన తిరుపతి మహతి ఆడిటోరియంలో ఈ మధ్య జరిగినది అన్నమయ్య సంగీత నృత్యోత్సవం అనేసి గ్లోబల్ ఆర్ట్స్ వాళ్ళు ఈ ప్రదర్శనకి జరగడం జరిగింది. అందులో మనకి ఈ అవకాశం ఇచ్చి అన్నమయ్య కోలాటంతో పిల్లలు వేసి ఎంతో ప్రదర్శన గొప్పగలం చేసి చాలా సంతోషం పరిచినారు. ఈ ప్రదర్శన చూసిన మన జాన్ ఫాదర్ గారు, స్వప్న మేడం గారు, సార్ ఈ ప్రదర్శన మీరు అతి తక్కువ కాలంలో మా చిన్నారితో ప్రదర్శన మొదట ఆడిటోరియంలో అరంగేట్రం అంటూ జరిగేది. మన వైపు అంత ఖర్చు భరించలేరనేసి ఆ ఆడిటోరియంలో మొదట ప్రదర్శన దాన్నే మనం గురజాడ వర్ధంతి సందర్భంగా 30వ తేదీన సాహితీ స్రవంతి జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో గురజాడ రచనలు సాహితీ గోష్ఠి నిర్వహించడం జరుగుతుందని సాహితీ స్రవంతి రాష్ట్ర కన్వీనర్ చీకటి దివాకర్, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు వి రాజగోపాల్, జిల్లా అధ్యక్షులు ఎంవిఎన్ వెంకట్రావు, సమతా విభాగం రాష్ట్ర కన్వీనర్ జి నిర్మల తెలిపారు. శుక్రవారం గురజాడ అప్పారావు నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గురజాడ వర్ధంతి సందర్భంగా ఉదయం గురజాడ గౌరవ యాత్ర పేరుతో గురజాడ అప్పారావు నివాసం నుంచి జెడ్పీ సమావేశ మందిరం వరకు ఉదయం 8 గంటలకు ర్యాలీ జరుగుతుందని తెలిపారు. అనంతరం జెడ్పీ సమావేశ మందిరంలో ఉదయం 10 గంటల నుంచి 11:30 వరకు గురజాడ ప్రవచించిన దేశభక్తి గురించి వివరించడం జరుగుతుందన్నారు. దీనికి ప్రముఖ సాహితీవేత్త, సాహితీ స్రవంతి రాష్ట్ర గౌరవాధ్యక్షులు తెలకపల్లి రవి వివరించనున్నారని తెలిపారు. ప్రముఖ కవి అట్టాడ అప్పలనాయుడు వంటి ప్రముఖులు వివరించడం జరుగుతుందన్నారు. అనంతరం 11:30 నుంచి 1 గంట వరకు ప్రముఖుల స్మారక భవనాలు, చిహ్నాలు పరిరక్షణ ఆవశ్యకత అనే అంశంపై మాజీ ద్రవిడ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కెఎస్ చలం, మాజీ ఎమ్మెల్సీ ఎంవిఎస్ శర్మ వివరిస్తారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా రాష్ట్ర వ్యాప్తంగా చేయాలని మనం అడుగుతున్నాం. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ముఖ్యమైన దినాల నుండి గురజాడ పేరుని కనిపించట్లేదు. అది తొలగించారో ఏమో తెలియట్లేదు, కానీ కనిపించడం లేదు. కాబట్టి అదొక విషయం మనం
చేయాలి. అలాగే పిల్లలకి గురజాడ దేశభక్తి గేయం ఎంత విలువైనది, ఈ సమాజానికి ఈ దేశానికి ఎంత అవసరమైందని మనకి తెలుసు. ఎందుకంటే పార్లమెంట్లో కూడా ప్రైమ్ మినిస్టర్ గారి దగ్గర నుండి అందరూ గురజాడ దేశభక్తి గేయాన్ని ఉటంకించి మాట్లాడుతున్నారు. మరి అలాంటి దేశభక్తి గేయాన్ని విద్యా సంస్థల్లో పిల్లలందరికీ ప్రార్థనా గీతంగా పెడితే వాళ్ళు భవిష్యత్తులో దేశభక్తియుతంగా ఈ సమాజంలో మెలుగుతారని, అందుకు దాన్ని చేయమని మనం అడుగుతున్నాం. ఇంకా 4వది ఏంటంటే విజయనగరం ఒకనాటి సాంస్కృతిక రాజధాని కాబట్టి ఇలాంటి సాంస్కృతిక రాజధానిలో ఈ గురజాడ పేరున ఒక సాంస్కృతిక విశ్వవిద్యాలయాన్ని కూడా నెలకొల్పితే ఈ తెలుగు సమాజానికి బాగుంటుంది. గురజాడ పేరుని కూడా మనం సమాజంలోకి తీసుకెళ్ళినట్టుంటుంది. కాబట్టి ఈ 4 డిమాండ్లతో ఈ 4 జరగాలన్న ఒక ఆకాంక్షతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాము. అందుకు గాను 30వ తారీఖు ఉదయం 8 గంటలకి గురజాడ ఇంటి దగ్గర నుండి జిల్లా పరిషత్ ప్రాంగణంలో సమావేశ మందిరం వరకు ఒక గురజాడ గౌరవ యాత్రని తలపెట్టాం. ఈ గౌరవ యాత్రలో మేధావులు, కవులు, రచయితలు, సామాజిక కార్యకర్తలు, ఇప్పుడు పైన చెప్పిన 100 సంస్థల తాలూకా ప్రతినిధులు, విద్యార్థులు అందరూ పాల్గొనాలని కోరుతున్నాం. ఆ ర్యాలీ ఈ గురజాడ దేశభక్తి గేయము తర్వాత గురజాడ కోసం మనం ఏమైతే అడుగుతున్నామో వాటిని ప్రాధాన్యతతో ఈ ర్యాలీ నడుస్తుంది. తర్వాత ఉదయం 10 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు గురజాడ సాహిత్యం మీద గోష్ఠి జరుగుతుంది, సాహిత్య గోష్ఠి. అందులో 4 సెమినార్ సెషన్స్ ప్లాన్ చేసాం. మొదటిది గురజాడ ప్రవచించిన దేశభక్తి. ఈ అంశం మీద ప్రధాన వక్తగా తెలకపల్లి రవి గారు వస్తున్నారు. వారితో పాటు అట్టాడ అప్పలనాయుడు గారు, గంటేడ గౌరనాయుడు గారు, అలాగే గరివిడి వెటర్నరీ కాలేజ్ ప్రిన్సిపాల్ మక్కిన శ్రీనివాసరావు గారు కూడా వస్తున్నారు. అది గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజా సమస్యలను విస్మరించారని, ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలను అడిగి తెలుసుకుని పరిష్కరిస్తున్నారని ఎమ్మెల్యే కొండయ్య అన్నారు. బాపట్ల జిల్లా చీరాల ఎంపీడీఓ కార్యాలయంలో ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చీరాల శాసనసభ్యులు మద్దులూరు మాలకొండయ్య పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించి సంబంధిత అధికారులకు సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కొండయ్య మాట్లాడుతూ ప్రజా సమస్యల పరిష్కారం కోసమై ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ప్రజా సమస్యలను ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని అన్నారు. చీరాల నియోజకవర్గంలో ప్రధాన సమస్యలు తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. వితిన్ డేస్లోనే ఆ సమస్య మీరు ఏదైతే అర్జీ ఇస్తున్నారో ఆ అర్జీకి సమాధానం చెప్పడం అనేది జరుగుతుంది. గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా ఇదే. గత ప్రభుత్వంలో కనీసం నీకు ఏం కావాలా అని అడిగినటువంటి వాళ్ళు లేడు. ఈరోజు కూటమి ప్రభుత్వం ధైర్యంగా మేము ఏం చేయమంటారు చెప్పండి, మీ అవసరాలు ఏంటి అనేటువంటి పరిస్థితుల్లో ఇవాళ మేము ఉన్నామన్న విషయాన్ని గర్వంగా చెప్పగలుగుతున్నాం. ఇదే పరిస్థితి గతంలో చూసినట్టుగానైతే ప్రజలు కూడా ఎవరు కూడా ఏ నాయకుడి దగ్గరికి కూడా వచ్చినటువంటి సందర్భం లేదు. కారణం దౌర్జన్యాలు, దుర్మార్గాలు, మరి ప్రజల్ని ఇబ్బంది పెట్టడం, భయభ్రాంతులు చేయడమే జరిగింది. ఈరోజు అలా లేదు. కాబట్టి ప్రజలందరూ కూడా మనకు దగ్గర అయ్యారు. వాళ్ళ సమస్యలు కూడా చెప్తున్నారు. ఈరోజు ఎక్కువ సమస్యలు మేము చూసినట్లో ప్రధానంగా హౌసింగ్, చీరాల్లో ఎక్కువ మందికి ఇల్లు లేవనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అలాగే రెండవది పెన్షన్ కార్యక్రమాలు. పెన్షన్లు ఇప్పటికే మీకు తెలుసు పెద్ద ఎత్తున వితంతు పెన్షన్లు ఒక 3 నెలల క్రితం 1,00,000 మందికి, ఈ రాష్ట్రంలో 1,00,000 మంది పైచులకు వితంతు పెన్షన్లు 2023 వరకు కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ తర్వాత టర్మ్లో మళ్ళీ వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇవ్వబోతున్నాం. అలాగే మీకు తెలిసి ఇప్పటికే సూపర్ 6ని దిగ్విజయంగా కంప్లీట్గా చేయగలిగాం. దాంట్లో ప్రధానంగా ఇవాళ చీరాల నియోజకవర్గంలోనే దాదాపు 30,000 మంది పైగా పెన్షన్లు ఇప్పుడే ఇస్తున్నాం. మీ అందరికీ తెలుసు 4 రకాల పెన్షన్లు ఇస్తున్నాం. ఒకటి 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 10,000 రూపాయలు, 15,000 రూపాయలు. ఈ పెన్షన్లన్నీ కూడా సజావుగా ప్రతి నెల 1వ తారీఖున జరుగుతుంది. 1వ తారీఖు కానీ ఆదివారం వస్తే ముందు రోజే పెన్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. ఓ పక్క నుంచి ఈ రకంగా కూటమి ప్రభుత్వం అభివృద్ధి చేసుకుంటూ పోతుంటే అక్కడక్కడ ప్రజల్ని రెచ్చగొట్టి వాళ్ళందరినీ కూడా ఇబ్బంది పెడుతూ ప్రజలకి మేము చెప్పే సమస్యలను కూడా పక్కదారి పట్టించే విధంగా ప్రయత్నం చేస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. వైసీపీ నాయకులు చేసే పనులు బాగా లేవు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అభివృద్ధి వైపు ప్రయాణం చేస్తుంది. ఓ పక్క నుంచి రాజధాని డెవలప్ చేసుకుంటున్నాం, ఓ పక్క నుంచి పోలవరం, మరో పక్క నుంచి ఎన్ఆర్జీఎస్ రోడ్లు, మరో పక్క నుంచి మరి అన్ని ఇంటింటికి నీళ్ళు ఇస్తామని చెప్పేసాం. దానివల్ల జలజీవన మిషన్ ద్వారా కూడా అన్ని ప్రాంతాలకు మంచిలు ఇస్తున్నాం. సో ఒకదాని మీద ఒకటి కార్యక్రమాలు కంటిన్యూ చేస్తున్నాం. ప్రత్యేకంగా చీరాల విషయం వచ్చేటప్పటికి మనం ప్రధానంగా ఇక్కడ డ్రైనేజీ విషయంలో బాగా ఇబ్బంది పడుతున్నాం. అలాగే కుందేరు సమస్య చీరాల ప్రజల్ని పట్టి పీడిస్తుంది. ఈ సమస్యలన్నిటి కూడా పరిష్కారం కావాలని చెప్పేసి నేను మంత్రివర్గం దగ్గర చెప్పడం జరిగింది. మరి మీకు తెలుసు ఇప్పటికే మరి మన యొక్క క్రిటికల్ కేర్ స్టార్ట్ అయింది. అలాగే ఏదైతే హ్యాండ్లూమ్ పార్క్ ఉందో దానికి కూడా మనం శంకుస్థాపన చేసుకున్నాం. త్వరలోనే అది కూడా వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ రకంగా ఒకదాని మీద ఒకటి చీరాల్లో కూడా పనులు చేసుకుంటూ వెళ్తున్నాం. అక్కడక్కడ కొంతమంది నాయకులు మైండ్ గేమ్ ఆడుతున్నారు. మీరు ఏ మైండ్ గేమ్ ఆడినా సరే మీ పప్పులు ఉడకవు. దాన్ని ఏ రకంగా ఎదిరించాలో మాకు బాగా తెలుసు. మీరు మర్యాదగా మీ సమస్యలు ఏమైనా ఉంటే మీరు కూడా మాకు చెప్పచ్చు. సమస్యలు తీర్చడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంతేగాని మీరు పాత పద్ధతుల్లో ఇంకా ఆ పద్ధతిలోనే మీరుండి మైండ్ గేమ్ ఆడితే మాత్రం సమస్యలు మాత్రం మామూలుగా ఉండవు. ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకునే ప్రభుత్వం కాదు ఇది. నేనైతే అసలు ఒప్పుకోనని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గంలో వైరా కొణిజర్ల మండలాల్లో గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా రెండో రోజు నామినేషన్ కేంద్రాల వద్ద పలు గ్రామాల నుంచి పలు రాజకీయ పార్టీల నాయకులు గ్రామ పంచాయతీ సర్పంచ్ వార్డు మెంబర్లకు నామినేషన్లు దాఖలు చేశారు. ఈ సందర్భంగా నామినేషన్ కేంద్రాల వద్ద ఎన్నికల సందడి నెలకొంది. వైరా మండలం రెబ్బవరం గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ అభ్యర్థిగా నిమ్మతోట ప్రసన్న నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ సందర్భంగా రెబ్బవరం గ్రామంలో భారీ ర్యాలీతో నామినేషన్ కేంద్రానికి పార్టీ నాయకులు కార్యకర్తలు చేరుకున్నారు. ఈ సందర్భంగా అభ్యర్థి ప్రసన్న మాట్లాడుతూ రెబ్బవరం పంచాయతీ సర్పంచ్గా తనను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని తెలిపారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తన గెలుపు కోసం కృషి చేయాలని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సాదం రామారావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు చల్లా సతీష్, పెట్టెల అంజయ్య, గజ్జల రామచంద్రం, సిహెచ్ కోటేశ్వరరావు, జోజీ పాల్గొన్నారు. అన్ని చేయాలని మేము అనుకుంటున్నామండి. అందరూ సహకరించి ఓటేయాల్సిందిగా ఓట్లేసి గెలిపిస్తారని నా యొక్క విన్నపం అండి. మనవి చేసుకుంటున్నాను. అందుబాటులో ఊర్లోనే ఉంటాం కాబట్టి అందరికీ ఏ అవసరం వచ్చినా ఆదుకోవటానికి ఎమ్మటే అందుబాటులో ఉంటాం. అదే మీ అందరు కలిసి మీడియా పెంచాలని ప్రార్థిస్తున్నాను, దండం పెడుతున్నాను. ఇచ్చినందుకండి మంచిగా అభివృద్ధిగా అందరు ముందుకొచ్చి అందరికి సహాయం చేయాలని, అందరితో మంచిగా సంతోషంగా ఉండాలని, మహిళలు కూడా మంచిగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక అన్ని మంచిగా వచ్చినాయి కాబట్టి అన్ని ముందు ఉండాలని, సేవ చేయాలని మేము నిర్ణయించుకున్నాం. మంచిగా ఫలాలని ప్రజల వద్దకు తీసుకెళ్లాలని మేమందరం కోరుకుంటున్నామండి. మా పార్టీ తరఫున జానప్రసన్న గారికి మేమంతా మద్దతు ఇస్తున్నాం. ఇవ్వడం వల్ల ఈ మహిళల్ని కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని విధాలా ముందంజగా తీసుకెళ్తుంది. మహిళలకి అన్ని రిజర్వేషన్లు కానీ ఈసారి ఎక్కువగా ఇవ్వడం వల్ల మహిళలు అత్యధికంగా సంతోషంగా ఈ ఎలక్షన్లో పార్టిసిపేట్ చేస్తూ వాళ్ళు చాలా సంతోషంగా ముందుకొచ్చారు. మా దగ్గర కూడా మహిళా అభ్యర్థులు విద్యావంతులైనటువంటి జాన్ ప్రసన్న గారు ఈరోజు రావడం అనేది మేమంతా చాలా సంతోషిస్తున్నామండి. మాజీ సర్పంచ్గా నేను కూడా నా మద్దతుని తనకే తెలియజేస్తున్నాను. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు మాజీ ఎమ్మెల్సీ కవిత కామారెడ్డి జిల్లా కేంద్రంలోని అమృత గ్రాండ్ రెస్టారెంట్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా కవిత మాట్లాడుతూ 2 రోజుల పర్యటనలో భాగంగా జుక్కల్లో నాగమడుగు ప్రాజెక్టు సందర్శించి తర్వాత నిజాంసాగర్ మరియు నాగిరెడ్డిపేట్, లింగంపేట్, కామారెడ్డి పట్టణానికి రావడం జరిగిందని ఆమె అన్నారు. భారతీయ జనతా పార్టీకి తెలంగాణ అంటే పట్టి లేదనడానికి ఇది పెద్ద నిదర్శనం. ఇంతకన్నా పెద్ద కష్టం ఏమొస్తుంది? నడి బట్టలతో మన రోడ్ల నిల్చున్న పరిస్థితి వచ్చింది కామారెడ్డి ప్రజలకు. ఇట్లాంటి టైంలో కూడా బీజేపీ ఆదుకోకపోతే ఇంకెప్పుడు ఆదుకుంటారు? ఎందుకోసం ఓటేయాలి? వెంకటరమణారెడ్డి గారు నేను కోరుతా ఉన్నా, మీరు చాలా పాపం ఎన్నికల్లో గెలవడానికి ఆపద మొక్కులు చాలా మొక్కులు మొక్కిండ్రు. నేను వాటి గురించి అడుగుతలేను. అది అడిగితే మీ ఆస్తులు అమ్ముకొని గుళ్ళు గోపురాలు కట్టియాల్సి వస్తుంది మీరు. ఎందుకంటే ప్రతి వాడకట్లో మీరు ప్రామిస్ చేసారు. సరే, అవన్నీ పక్కన పెడితే మీరు యుద్ధం చేయండి ప్రభుత్వం మీద, కావాల్సినవి తెప్పియండి. ఏదైతే ముఖ్యమంత్రి గారు ఇక్కడ నుంచి పోటీ చేసి ఓడిపోయిండో ఆయన ఇచ్చిన మాటలు నిలబెట్టనియండి, దానికోసం పోరాటం చేయండి.
ఎందుకోసం చేస్తలేరు? ఎందుకు కాంప్రమైజ్ అవుతారు మీరు? వెంకటరమణారెడ్డి గారు మీరు బీజేపీ వాళ్ళతో కొట్లాడి నిధులు తేవాలి, కాంగ్రెస్ వాళ్ళతో కూడా కొట్లాడి నిధులు తేవాలని చెప్పి నేను డిమాండ్ చేస్తా ఉన్నాను. అదేవిధంగా మరి కామారెడ్డికి చాలా ప్రత్యేకత ఉన్నది. ఎందుకోసం ప్రత్యేకత ఉన్నది? ఇక్కడి నుంచే నవంబర్ 10, 2023 నాడు బీసీ డిక్లరేషన్ చేసి ఈ కాంగ్రెస్ వాళ్ళు ఇక్కడ లోకల్ నాయకులు చెప్తే వాళ్ళ మాటలు ఎవరు నమ్మరని చెప్పి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి బీసీ బిడ్డ సిద్ధరామయ్య గారిని తీసుకొని వచ్చి మరి ఇక్కడ బీసీ డిక్లరేషన్ చేసి సైలెంట్ కూరుకున్నారు. వీళ్ళని ఎవరు అడగరు అనుకున్నారు బీసీల గురించి. మేము ఆనాడు కూడా అడిగినాం, మీరు 42% బీసీలకు రిజర్వేషన్ వస్తా అన్నారు. మహాత్మా జ్యోతిబా పూలే అందరికీ ఆదర్శనీయులని జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి కొనియాడారు. పూలే 135వ వర్ధంతి సందర్భంగా కలెక్టరేట్ సమీపంలోని జ్యోతిబా పూలే విగ్రహం వద్ద ఘనంగా నివాళులర్పించారు. ముందుగా పూలే చిత్రపటానికి పూలమాల వేసి అనంతరం పూలే, సావిత్రిబాయి విగ్రహాలకు సైతం పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతికి పూలే చేసిన సేవలు కొనియాడారు. ఆయన అణగారిన వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన మహనీయులన్నారు. మహిళల కోసం, స్త్రీ విద్య కోసం విశేషంగా కృషి చేశారన్నారు. సమాజంలో సమానత్వాన్ని పెంపొందించేందుకు తమ వంతు ప్రయత్నాలు చేశారని, ఆయన అడుగుజాడలు అందరికీ ఆదర్శనీయమన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఓ ఎస్ శ్రీనివాసమూర్తి, జిల్లా బీసీ సంక్షేమాధికారిని జ్యోతిశ్రీ, సంక్షేమాధికారులు, వివిధ బీసీ సంఘాల నాయకులు ముద్దాడ మధు, కొల్లి అప్పలనాయుడు, పొట్నూరు వెంకటరాజు, చోడి ఆదినారాయణ, కిల్లంపల్లి ఆచారి, ఎలిగాపు విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. మహానుభావానికి నివాళులు అర్పించుకుంటున్నాము. అణగారిన వర్గాలకి జ్యోతిబా పూలే గారు, సావిత్రి పూలే గారు చేసిన సేవలు మనం ఎప్పటికీ మర్చిపోలేము. పర్టికులర్గా అణగారిన వర్గాలకే కాకుండా ఉమెన్ లీగ్స్ కూడా వారి సేవలు ఎంతో అభినందించదగ్గది. ఆల్మోస్ట్ 135 సంవత్సరాలు అయిపోయినా కూడా మా అనుభవాన్ని మనం ఇంకా గుర్తుపెట్టుకున్నామంటే వారి సేవలు ఎంత ఉత్తమమైనవో మనమంతా కూడా తెలుసుకోవాలి. ఇలాగే ఈ ఆదర్శవంతుని మనమంతా కూడా ఆదర్శంగా తీసుకొని, పర్టికులర్గా ఈ జనరేషన్ అంతా కూడా ఆదర్శంగా తీసుకొని ఒక అడుగు ముందుకు వేసి సమాజంలో సమానత్వాన్ని పెంచే విధంగా అందరూ కృషి చేయాలని కోరుకుంటూ మహాత్ముని వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తాను. కడప జిల్లా ప్రొద్దుటూరు వసంతపేట మున్సిపల్ పాఠశాలలో మధ్యాహ్న భోజనం చేసిన విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. కడుపు నొప్పి, వాంతులతో 10 మంది విద్యార్థులను హుటాహుటిన ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కందిపప్పు నిల్వ చేయడానికి ఉపయోగించిన గుళికల కారణంగా పప్పు కలుషితమై ఉండవచ్చని ఆరోగ్య విభాగం ప్రాథమిక అనుమానం వ్యక్తం చేస్తోంది. భోజనం చేసిన కొద్దిసేపటికే విద్యార్థులు అస్వస్థతకు గురైనట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. ఈ ఘటనపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో పరీక్షలు నిర్వహించిన వైద్యులు విద్యార్థులకు అవసరమైన చికిత్స అందిస్తున్నారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రి వైద్యాధికారి డాక్టర్ శివరాం మాట్లాడుతూ విద్యార్థులందరినీ పరిశీలించి వెంటనే చికిత్స అందించామని చెప్పారు. ప్రస్తుతం అందరి పరిస్థితి స్థిరంగా ఉందని వెల్లడించారు. రక్త పరీక్షలు సహా వైద్య పరీక్షలు జరుగుతున్నాయని, పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తల్లిదండ్రులకు ధైర్యం చెప్పారు. సమాచారం అందుకున్న అధికారులు పాఠశాలలో పరిశీలనలు చేపట్టి వాడిన ఆహార పదార్థాల నమూనాలను సేకరించి ల్యాబ్కు పంపిస్తామన్నారు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు కోరారు. 12:15కు మధ్యాహ్న భోజన కార్యక్రమము 29వ వార్డుకు సంబంధించిన మోత్కూరు జయలక్ష్మి గారి ఆధ్వర్యంలో ఈ మధ్యాహ్న భోజన కార్యక్రమం ఈ డిఎండి ఏజెన్సీ వాళ్ళే నడుపుతున్నారు. ఆమె భర్త ఇద్దరు ఈరోజు మధ్యాహ్న భోజనంలో చాలా కందిబేళ్లను పురుగులు పట్టకూడదని చెప్పి గూలికలైన ముందే పెట్టి పురుగు పట్టకుండా చూశాడు. అది అజాగ్రత్త వల్ల అదంతా కలిసి ఈరోజు ఈ పిల్లలకు ఈ రకంగా జరిగింది. గతంలో కూడా ఈమె మీద ఎన్నో ఫిర్యాదులు వచ్చినాయి. గుడ్ల దాని విషయంలో కానీ ఇంకోటి కానీ ఈమె మీద ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని, మేము కూడా మా పార్టీ తరపు నుంచి ఒక లెటర్ కలెక్టర్ గారికి కూడా ఇస్తాము, ఈమె మీద చర్యలు తీసుకోవాలని చెప్పి, పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి ఈ డాక్టర్ గారు వీళ్ళందరినీ మేము కోరుకుంటున్నాం. హెడ్ మాస్టర్ గారు అయితే కనుక స్కూల్లో ఏ విషయం ఉన్నా కానీ ఏం జరుగుతుంది అనేది కూడా ఆలోచన చేయాలా, తగు చర్యలు హెడ్ మాస్టర్ మీద కూడా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఈమె మోత్కూరు విజయలక్ష్మి అనేది ఈ పొద్దుటూరు సంబంధించిన తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వానికి వరదరాజుల రెడ్డి గారికి అత్యంత సన్నిహితురాలు. గతంలో ఈమె మీద చాలా ఫిర్యాదులు వచ్చినాయి. తగిన చర్యలు ఈమె మీద తీసుకొని ఆ మధ్యాహ్న భోజనానికి ఏజెంట్ సంబంధించి వీళ్ళను తొలగించాలని చెప్పి కోరుకుంటూ పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని చెప్పి కోరుకుంటున్నాం.
నమస్కారం అండి. కానీ మీరు ఓకే చెప్పినప్పుడు నమస్కారం అండి. నేను డాక్టర్ శివరాం, ప్రొద్దుటూరు గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి మాట్లాడుతున్నాను. నేను ఆర్ఎంఓగా ఇక్కడ చూస్తున్నాను. ఇప్పుడు ప్రజలు ఇక్కడ మన పిల్లలు 1:30కు అక్కడికి వచ్చారండి, వసంతపేట హై స్కూల్ నుంచి, గవర్నమెంట్ స్కూల్ నుంచి. వాళ్ళకి ఏంటంటే అక్కడ ఫుడ్ పాయిజనింగ్ జరిగిందని ఒక కంప్లైంట్ వచ్చారు. సో ఒకరు వచ్చేసి కలరా ఉండర వాసన వచ్చింది పప్పులో, అందువల్ల వామిటింగ్ చేసుకున్నాము, కడుపు నొప్పి వచ్చిందని కంప్లైంట్ చేశారు. సో దానికి సంబంధించి మేము ఇక్కడ పిల్లలందరినీ అబ్జర్వ్ చేసి ట్రీట్మెంట్ ఇస్తున్నాము. మా డాక్టర్స్, మా స్టాఫ్ నర్సెస్ అందరూ ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము. పిల్లలందరూ బాగానే ఉన్నారు. ఎవరికి అంత సీరియస్నెస్ అయితే ఏం లేదండి, అందరూ బాగానే ఉన్నారు. జనరల్ కండిషన్ ఇబ్బంది లేదు. వాళ్ళకు రక్త పరీక్షలకు కూడా ఆర్డర్ చేశాము. ప్రజలు భయపడాల్సిందే లేదు. వాళ్ళ తల్లిదండ్రులకు కూడా ధైర్యం చెప్పాము, ఏమి ఇబ్బంది లేదని చెప్పేసి. అదే అండి. హాస్పిటల్లో ఇప్పుడు వచ్చిన వాళ్ళు 10 మంది అండి. వాళ్ళే స్టార్టింగ్లో కొద్దిగా అది తిన్న తర్వాత స్టార్ట్ అయిందని చెప్పేసి వాళ్ళు మాత్రమే ఉన్నారు అని చెప్పారు. ఆ హెడ్ మాస్టర్ గారు అక్కడ ఎంక్వైరీ చేసుకున్నారు. అక్కడ ఇంకా మిగతా వాళ్ళకి ఎవరికి ఏమి ఇబ్బంది లేదన్నారు. అందువల్ల మిగతా వాళ్ళు ఏమి తీసుకోలేదు ఇంకా ఫుడ్, వీళ్ళతోనే ఆపిచ్చేశారు ఎవరైతే స్టార్టింగ్లో తీసుకున్న వాళ్ళు అని చెప్పారు. సీరియస్నెస్ అయితే ఎవరికి లేదండి, అందరూ బాగున్నారు. మేము వాళ్ళందరికీ ట్రీట్మెంట్ ఇచ్చి తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్స్ ఏమన్నా అవసరమైనవి ఇచ్చి పంపిస్తాము. అదర్వైజ్ అందరూ బాగానే ఉన్నారండి. నమస్తే. ఓకే సార్, ప్రొద్దుటూరు వసంతపేట మున్సిపల్ హై స్కూల్ హెడ్ మాస్టర్ సార్. నేను 305 మంది స్టూడెంట్స్ ఉంటే ఈరోజు 246 అటెండెడ్. 246 అటెండ్ అయినాక ఈరోజు తెల్లన్నము పప్పు, ఆకుకూర పప్పు ఈరోజు మెను. 12:15కు ఆకుకూర పప్పు, తెల్లన్నం అంతా రెడీ చేసి మేము విద్యార్థులంతా రెడీ చేసి నిలబెట్టినాము. ఒక 50 మంది 6వ తరగతి పిల్లలు కూడా, అంటే అంతకు ముందే మేము లోపలికి వెళ్ళి మా డ్యూటీ టీచర్లు కూడా సపరేట్గా పప్పు ఒకసారి అట్లా టేస్ట్ చేసినారు. అంటే వాళ్ళకి దాన్ని అనిపించలేదు. కానీ అన్నం పెట్టుకున్న వెంటనే పిల్లలు స్మెల్ వస్తుందంటే ఆ 50 మందిని ఆఫ్ చేసినారు. తినొద్దు అనేసి దాన్ని పక్కన పెట్టించి వేరే కూర తెప్పించని వంటవాడికి చెప్పినాము. మేము మా ప్రయత్నంలో ఉన్నాము, పక్కన పెట్టేసినారు. పెట్టిన తర్వాత ఆ 50 మంది టీచర్లు టేస్ట్ చేసినారు కదా పిల్లలు. వాళ్ళలో ఒక 6-7 మంది సార్ మాకు కొంచెం కళ్ళు తిరుగుతాయి అంటే నా రూమ్లో వాళ్ళకు పిలిపించి ముఖం కడిగించి నీళ్లు దాపించి తర్వాత పక్కనే ఆర్ఎంపీ రంగయ్య గారు ఉంటే ఆయన పిలిపించినారు. వెంటనే ఆయన పిలిపించి కూడా సార్ ఇది ఏదో తల తిరుగుతుంది అంటున్నారు కదా, ఒకసారి గమనించండి అని ఆయన సలహా తీసుకొని వెంటనే మా టీచర్లకు ఫోన్ చేసినాను. లంచ్ బ్రేక్ కాబట్టి అందరూ వచ్చిన వెంటనే ఆటోలో తీసుకొని వెంటనే గవర్నమెంట్ హాస్పిటల్ రావడం జరిగింది. ఇది జరిగింది. అంటే మాకు భయం వేసి ఫస్టే మాకు ఏమవుతుందో తెలియక అంతే. ఆయన దారిలో పోతా ఉన్నాడు. ఆయన మాకు దగ్గరే హాస్పిటల్ ఉంది, మాకు పక్కనే స్కూల్ పక్కనే హాస్పిటల్ ఉంది కాబట్టి ఫస్ట్ టైం ఆయనకు అడగాలి కాబట్టి మేము పిలిపించినాం, అంతే తప్ప ఇంకేం లేదు. వెంటనే ఇక్కడికి వచ్చేసినాం. చాలా కంప్లైంట్ వచ్చినాయి. ఇప్పుడు నేను కొత్తగా పోయినాను, నేను కొత్తగా వెళ్ళాను సార్. నేను రోజు దగ్గరే ఉండి అదే పనిగా, కానీ ఈ స్మెల్ రావడం అనేది మా బ్యాగ్లోకి. ఎవరు సార్? వంట వండే వాళ్ళనే వండిన తర్వాత ఏమి ఇది ఇంత వాసన వస్తుంది అంటే వాళ్ళు మేము తెచ్చిన కందిబేలే వేసినాం సార్ అంటున్నారు అతను. కానీ ఆ కందిబేలలో ఆ స్మెల్ వాడు మేము వాళ్ళకి తెలియదు అదే వాడు చెప్పింటేనే వాడిని అరిసి వేరే కర్రీస్ తెప్పించాం. ఇప్పుడు ఒక డౌట్ వాళ్ళు చెప్పడం కూడా న్యాప్కిన్ ఉంటలు కూడా పడింటామనేమో అనుకుంటున్నారు. కానీ మేము కడిగినాం సార్, బాగా 2-3 సార్లు కడిగినామని చెప్తాను. అది సార్ జరిగింది. ఇవే ఇప్పటి వరకు ఉన్న బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.